హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి వేడి వేడి పునుగులు మన స్ట్రీట్ స్టైల్ ఫుడ్ లాగా బయట ఎలా చేస్తారో మన బడ్డీ పైన ఎలా చేస్తారో అంత టేస్టీగా యమ్మీగా చాలా సూపర్గా ఉంటాయి. ఈ పునుగులు అనేది బోండాలు అనేది మైసూర్ బోండా అనమాట. చాలా యమ్మీ టేస్టీగా ఉంటాయి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్స్లో షేర్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక కప్ అయితే పెరుగు తీసుకున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం ఒక చిటికెడు అనేది మనం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, వంట సోడా అనేది యాడ్ చేసుకొని ఇలా బీటర్తో మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో అయినా సరే మిక్స్ చేసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే పెరుగు అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే మనం మైదా అనేది తీసుకోవాలి. మైదా పిండి అనేది తీసుకొని చక్కగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని మనము బజ్జీల పిండిలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడు, చక్కగా ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది. పిండి అనేది మనము ప్యాన్లో వేసినప్పుడు చాలా చక్కగా వస్తుందన్నమాట. ఇలా ఒక 10 మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఇలా మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా వేసుకోవడమే పునుగులు. చక్కగా చాలా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, చాలా బాగా వచ్చాయండి పునుగులు, బజ్జీలు, మైసూర్ బోండా, ఇవన్నీ వీటికి పేర్లు అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, పేర్లు ఏమైనా కూడా. కానీ ఇదైతే మాత్రం రెసిపీ చాలా సూపర్గా, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.